హలో ఆల్ హాయ్. మన తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన అతిపెద్ద పండగ వినాయక చవితి. సో మా ఇంట్లో వినాయక చవితి హడావిడి ఎలా జరిగింది, బిఫోర్ డే ఎలా మేము ప్లాన్ చేసుకున్నాము. మేమైతే వినాయక చవితి కోసం బిఫోర్ డే కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అని కొన్ని ఐటమ్స్ కావాల్సినవి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్నాము. మార్కెట్ అయితే చాలా రష్గా ఉండి మేము వెళ్ళేటప్పుడు నేను మా షాపింగ్ ఫినిష్ అయ్యి రిటర్న్లో వీడియో కవర్ చేశాను కాబట్టి పబ్లిక్ అంతగా లేరు. మేమైతే అరౌండ్ 9:30 10 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు మార్కెట్ అయితే జనాలతో చాలా కలకలలాడింది. ఆ పండగ వైబ్స్ బిఫోర్ డే నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ముందు రోజు అయితే ఇలాగా మేము షాపింగ్కి వెళ్ళాము ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడానికి. అలా బిఫోర్ డే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపరేషన్స్ ఎలా జరిగాయో చూద్దాం. ఇంకా వినాయక చవితి ఈ సంవత్సరం రానే వచ్చేసింది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం ఒక్కొక్కరం ఒక్కొక్క పని అలా స్టార్ట్ చేసేసుకున్నాము. మా హస్బెండ్ మాత్రం ఈ గుమ్మాలకి మామిడాకులు కడుతున్నారు. అండ్ ఎట్ లాస్ట్ మా ఇద్దరు వినాయకులు ఆ బుజ్జి బొజ్జ వినాయకుడిని మా ఇంటికి తెచ్చేశారు. అండ్ ఫైనలీ మా వినాయకుడు మా ఇంటికి వచ్చేసాడు. ఆల్రెడీ వంటలన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. స్వామివారికి పెట్టే నైవేద్యాలన్నీ ప్రిపరేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా వినాయకుని రాక కోసం వేచి ఉన్నాము. ఫైనల్లీ వినాయకుడు అయితే మా ఇంటికి వచ్చేసాడు. ఆల్మోస్ట్ 12:30 అయితే అయిపోయింది వంటలన్నీ ఫినిష్ చేసుకునే వరకు. ఇప్పుడు ఇంకా వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించుకోవడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. పూజలో భాగంగా మనం అందరం చేతికి కంకణాలు అయితే కట్టుకోవాలి కాబట్టి కంకణాలు రెడీ అవుతున్నాయి. అండ్ వినాయకుని విగ్రహం పెట్టుకునే ముందు ఇంట్లో దీపం ముట్టించుకోవాలి కాబట్టి ఇంట్లో దేవుళ్ళకి ఫస్ట్ పూజ చేసేసుకున్నాము. అండ్ నేను గౌరమ్మని కూడా పెట్టుకున్నాను. అండ్ వినాయకుడిని కూడా దేవుని రూమ్లోనే పెడతాము మేము ప్రతిసారి. అండ్ నెక్స్ట్ మన బుజ్జి బొజ్జ వినాయకుడిని అలంకరించుకుందాం. లౌకికుడై రాసినాడే భారతం ఓంకార రూపుడై జయ వెలుగుచున్నాడే శ్రీ గణనాయకుడే మా సిద్ధి వినాయకుడే మా పిల్ల పాపల సల్లంగా చూసే శ్రీ గణనాయకుడే మా గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి పండు కామూరు పొందూది మడుగులు దుప్పట్రేకులు తెల్లని గుల్లో నల్లని రేకు 4 చేతుల నమస్కారం.
వినాయక చవితి రోజు మా ఇంట్లో వంటకాలు నిమ్మకాయ పులిహోర, ఇదేమో దద్దోజనం, అండ్ వినాయకునికి చాలా ఇష్టమైన కర్రీ తుమ్మికూర, ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, అండ్ ఇదేమో 9 రకాల కూరగాయలు కలగలిపి వండిన కర్రీ, అండ్ స్వీట్ స్వామివారికి చాలా ఇష్టమైనది పాల తాలికలు అండ్ వైట్ రైస్. సో గాయ్స్, ఈసారి మా ఇంట్లో వినాయక చవితి హడావిడి ఇలా జరిగింది. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీ అందరి లైఫ్లో విఘ్నాలన్నీ తొలగిపోయి అన్ని విజయాలే కలగాలని ఆ విఘ్నేశ్వరుడిని మనసారా కోరుకుంటున్నాను. మా వినాయక చవితి పండగ హడావిడి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.